సార్ సిగ్నల్ పడిపోయింది, తొందరగా వచ్చేయండి. నేను చిన్న పిల్లోడిని. అప్పట్నుంచి మా అమ్మ నాకు అన్నీ నేర్పించింది. తన కాళ్ల మీద నేను నడవడం నేర్పించింది. నా చేతులతో భోజనం చేయడం నేర్పించింది. నా మొదటి బుక్ మీరే నాకు కొని తెచ్చిచ్చారు. సమ్మర్లో ఐస్ క్రీమ్ చేసుకోవడం నేర్పించారు. వర్షాల్లో రెయిన్ కోట్ వేసుకోకుండా రోడ్ల మీద ఆ గుంతలు పడతాయి కదా, వాటిలో దూకడం, నీళ్లతో ఆడుకోవడం మొత్తం అన్నీ మీరే నేర్పించారు. సమ్మర్ వెకేషన్లో శ్రీనగర్ వెళ్ళి స్నోతో స్నోమ్యాన్ని చేయడం, మీరు నన్ను స్కూల్ గేట్ వరకు డ్రాప్ చేసేవారు కూడా. అప్పుడు కూడా మీరు టెన్షన్ పడుతూనే ఉండేవారు, నేను క్లాస్ రూమ్ వరకు ఎలా వెళ్తానో అని. మీరు నా మీద ఎప్పుడూ కోపాడలేదు. నేను ప్రసాదం, లడ్డూలు దొంగతనం చేసి తినేవాడిని, అప్పుడు కూడా కోపాడలేదు. ఇదిగో పట్టేసుకున్నాము. ఇదిగో నీ లడ్డూల దొంగ అన్నయ్య, చూడు ఎలా తింటున్నాడు. బయటకు వచ్చేసి నన్ను పట్టేసుకున్నారా? నీకు లడ్డూలంటే అంత ఇష్టమా? నా ఫ్రెండ్స్లో ఎవరి మమ్మీ కూడా వాళ్ళతో హైడ్ అండ్ సీక్ ఆడేవాళ్ళు కాదు, కానీ మీరు ఆడేవారు. మాతో రోజంతా స్పెండ్ చేసినా సరే అప్పుడు కూడా మాకు ఇంకా తక్కువ అనిపించేది. కానీ ఒకరోజు మకర సంక్రాంతి రోజున మీరు సడన్గా పూర్తిగా మారిపోయారు. నేను నా చేతులతో ఒక ఇల్లును తయారు చేశాను, మీరు అది చూడను కూడా చూడలేదు. అమ్మా చూడు, హౌస్ చేశాను. ఈ రెడ్ కైట్స్ ఇవన్నీ నేను నా చేతులతో నీకోసం చేశాను. ఇప్పుడు కాదు రాఘవ్. అండ్ నన్ను మీ జీవితంలో నుంచి ఎలా విసిరేశారంటే ఏదో చెత్త కుండీలాగా. నేను ఏడుస్తూనే ఉన్నాను, అమ్మ వెళ్ళొద్దమ్మా, ఉండిపో అమ్మా అని. అమ్మా ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మా అమ్మా నన్ను వదిలి వెళ్ళొద్దు. కానీ ఆగడం కాదు కదా, మీరు నా వైపు వెనక్కి తిరిగి కూడా చూడలేదు. ఇంకా ఈ అబద్ధాలు చెప్పడం ఆపు రాఘవ్. నన్ను ఇలా బాధ పెడితే నీకేం వస్తుంది? తల్లడిల్లింది నేను. మీరు నన్ను వదిలేసి వెళ్ళిన ఒక్కొక్క క్షణం నాలో ఉన్న జ్వాల కేవలం నన్ను మాత్రమే కాల్చేసింది. ఆపు. లేదు, నాకు తెలియాలి నేనేం తప్పు చేశానని, నా నుంచి నా బాల్యాన్ని, నా సంతోషాల్ని దూరం చేయడానికి. ఇంకా చాలా ఆపు రాఘవ్. నా మీద నిందలు మోపడం ఆపేయి. నేను అలా ఏం చేయలేదు.